డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. తాడికల్ రఘుపతి, మాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఆర్ఎండ్ఆర్ కాలనీ మురిపురాల గ్రామం. మాకు ఎన్నో ఏళ్ళుగా దళితుల కోసం కేటాయించిన భూములలో అనేక మంది కబ్జాలకు గురి చేసుకుంటూ క్రేషర్లు పెట్టుకుంటూ అదేవిధంగా వెంచర్ల పేరుతోని ఉన్నతాధికారుల మద్దతుతోని మా పేదల భూములను కబ్జా చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుశ్చర్యలు మీరు అందరూ ఖండించాలి. మా పేదలకు అందరికీ వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేక మేము వలసలెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా అందరికీ భూములు పంచి మాకు దగ్గరుండి ప్రభుత్వమే మాకు భూములు పంచిచ్చి మాకు అన్ని విధాల తోడ్పాటు అందించాలని మేము అందరినీ కోరుతున్నాం. మాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురిపిరాల విలేజ్కి సంబంధించిన ఆర్ఎండ్ఆర్ కాలనీ. ఇక్కడ కొంతమంది పోయిన ప్రభుత్వంలో ఇక్కడ పేద ప్రజల భూములను ఆ సర్వే నెంబర్లు మార్చి వెంచర్లకు, కిషర్లకు వాళ్ళకు దొంగ పట్టాలు చేసి ఇప్పుడున్న ఈడ విలేజ్లో రైతులు దున్నుకోవడానికి భూమి లేకుండా వాళ్ళ నంబర్లు వేరే కాడిచ్చి ఆ వీళ్ళు దున్నుకునే నంబర్లు వాళ్ళ మీద చేసి దొంగ పట్టాలు చేసి గత ప్రభుత్వం ఉన్న రాజకీయ నాయకులు పలుకుబడితేనే ఇక్కడ వెంచర్లు వేయడం జరిగింది. అలాగే కెషర్ పర్మిషన్ వేయడం కూడా జరుగుతుంది. ఆ కెషర్ వల్ల కూడా ప్రజలకు, రైతులకు ఇబ్బంది. వాళ్ళు బ్లాస్టింగ్ పెడితే ఆ రాళ్ళాన్ని లేచి వచ్చి వాళ్ళ పొలాల మీద పడడం కానీ వాళ్ళ మీద పడడం జరుగుతుంది. వీటి మీద మేము ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారిని అడిగినా, ఆర్డీఓ గారి దగ్గర కూడా పోయినాం. మాత్రం తీసుకుంటాం చర్యలు అంటున్నారు తప్ప దాని మీద ఏం పెట్టలేదు. వాటి మీద ఉన్న ఇప్పుడు ఏవైతే నంబర్లు మార్చి పట్టాలు ఇచ్చారో వాటి కూడా వివరాలు అడిగితే కూడా ఇవ్వకపోవడం, రేపిస్తాం, ఎల్లుండిస్తామని అనడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రైతులు, కొంతమంది నిరుద్యోగులు, వాళ్ళ పిల్లలు కూడా ఎటుపోయి బతికే పరిస్థితి లేదు. అదే భూమిని నమ్ముకొని బతుకుతుర్రు. వాళ్ళు కనీసం వాళ్ళు చేసుకొని బతుకుతామన్నా కూడా వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ కూడా చూపెట్టకుండా వాళ్ళకి ల్యాండ్ పట్టాలు ఇచ్చారు. ఆయన గుంటా లెక్క అమ్ముకోవడం జరుగుతుంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మధు అంట, పనస మధు, ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో తెలియదు. ఇక్కడ ఎవరికి ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అన్సైన్డ్ భూమిని గుట్ట పక్కకున్నదు దాన్ని మొత్తం పట్టాలు చేసి వేరే సర్వే నెంబర్లను మార్చి వాళ్ళకు పట్టాలు చేయడం జరిగింది. తానేమో వీళ్ళని ఎప్పుడు బెదిరియడము, ప్రజలు పోయి అడిగితే బెదిరియడం, నువ్వేంది అనడం అంటుంది. కాబట్టి మేమందరం ఇక్కడ నుంచి మా భూములు మాకు చూపెట్టేదాకా మా గ్రామ ప్రజలం, రైతులము, ఎస్సీ ఎస్టీ బిడ్డలం అందరం మాకు భూమి కావాలి. ఇంతకుముందు కూడా ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నా కూడా మేము ప్రజలకు పంచిస్తామన్నారు. ఆ ప్రభుత్వం పంచిచ్చుడేమో కానీ బడా నాయకులకు, రాజకీయ నాయకులకు వాళ్ళు పట్టం కట్టారు, వాళ్ళకే భూములు పంచడం జరిగింది. ఇప్పుడున్న రైతులము, ప్రజలు వీళ్ళంతా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఎక్కడ పోయి బతికే పరిస్థితి లేదు. దాన్ని దున్నుకోనైనా బతుకుదాం అనుకుంటే ఆ రైతుల నోట్ల మన్ను పోయడం జరిగింది ఉన్న గత ప్రభుత్వం. కనీసం ఇప్పటి ప్రభుత్వం అన్న వీటి మీద చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటాం. అలాగే మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యశ్వంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందుకు ఇవ్వడం జరిగింది, ఝాన్సీ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. మేడం ఇట్లా జరుగుతుంది, ఇది మొత్తం అన్సైన్డ్ భూమిని కబ్జా చేస్తున్నారని చెప్పినా కూడా పట్టించుకోలేదు. సరే ఇక్కడ నుండైనా కూడా ఎమ్మెల్యే యశ్వంత్ రెడ్డి గారు తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుంటామన్న ఉద్దేశంతో మేము ఉన్నాం, భరోసా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు కాదంటే చూడు మేము కలెక్టర్ దగ్గరికి దాకా పోతాం, అవసరం ఉంటే సీఎం దాకా పోతాం. ఇది మేము రైతులకు మాకు కావాల్సింది మాకు కావాలి, రైతులను దున్నుకొని బతికేవాళ్ళం, మాకు తప్పకుండా లేదు అంటే మేము ఎంత దూరాన్ని పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మధు అనేటైనా ఎక్కడి నుంచి వచ్చిండో ఏంటో ఎవరికి తెలియదు, ఇక్కడ లోకల్ కూడా కాదు. సరే వచ్చిండు 40 ఎకరాలు 27 ఎకరాల మొత్తం మీద, దానికి అతనికి పట్ట ఎట్లా ఇచ్చారో తెలియట్లేదు. అసలు పట్ట ఏం చేసాడో లింక్ డాక్యుమెంట్స్ అడిగినా కూడా ఎవరు ఇవ్వట్లేదు. అలాగే
కెషర్కు సంబంధించిన లక్ష్మణ్ రావు అంట, ఆయన వరంగల్ ఎక్కడి నుంచి వచ్చాడు. ఆయన వచ్చి దానికి అసలు దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చారో, మైనింగ్ వాళ్ళు ఎట్లా ఇచ్చారో పర్మిషన్ ఏం అర్థం కావట్లేదు. ఆయన వచ్చిండాడు ఆల్రెడీ రూమ్ వేసిండు, ఎవరికి తెలియకుండా, కనీసం జీపీ పర్మిషన్ కూడా తీసుకోకుండా, జీపీ వాళ్ళకు కూడా తెలియకుండా అక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఎవరెవరో వచ్చి ఇక్కడ ఆక్రమిస్తుంటే ఇక్కడ లోకల్గా ఉన్న రైతులు ప్రజలు ఎట్లా బతకాలనేది ఏం అర్థం కాని పరిస్థితి. వాళ్ళ కనీసం దున్నుకుంటే బతికేవాళ్ళు, కూలినా చేసుకొని బతికేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరి పర్మిషన్ క్యాన్సిల్ చేసి జెన్యున్గా ప్రజలకు ఏదైతే కావాలో అది చేసి పెట్టాలని కలెక్టర్ గారిని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో ముఖ్యంగా మా ఎమ్మెల్యే యశ్వేశ్వర్ రెడ్డి గారు ప్రజల తరపున ఉంటాని కొట్లాడి గెలిపించుకున్న మా ఎమ్మెల్యే గారు ఈ ప్రజల తరపున మాట్లాడి సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ క్రషర్ గాని వెంచర్ గాని వీళ్ళు లోకల్ వాళ్ళు కాదా? వీళ్ళు లోకల్ వాళ్ళు కాదు. లోకల్ నాయకులు ఎవరున్నారు వీళ్ళ దగ్గర? వీళ్ళు వెనకాలంటే పోయిన ప్రభుత్వం బాగా సపోర్ట్ ఇచ్చింది. ఇది కూడా వీళ్ళకి ఏంటంటే పట్టాలు ఇచ్చింది కూడా గత పోయిన ప్రభుత్వం అప్పుడు మన మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, అప్పుడే వీళ్ళకు పట్టాలు ఇష్యూ అయిపోయినాయి. పట్టాలైన ఆ పట్టాలు కూడా నంబర్ చేంజ్ చేశారు, కొత్త నంబర్. అంటే ఇప్పుడు 96 ఉన్న నంబర్ని తీసుకొచ్చి 95 వేసారు. 95 వేసి వాళ్ళకి పట్టా 195 పట్టాని ఇచ్చారు. 195, 196లో టోటల్ మొత్తం ఇక్కడ అసైన్ భూమి ఎన్ని ఎకరాలు ఉంటుంది? దాదాపు 196లో 240 ఎకరాలు ఉంటుంది. 196లో ఇప్పుడు క్రషర్ మిల్ ఎందులో ఉంది? అది 196లోనే ఉంది. అయితే వీళ్ళకి ఇచ్చింది 195లో పట్టాలకి ఇచ్చారు. ఓకే, వెంచర్ వచ్చి 176, 177. దాంట్లో ఏంటంటే అది పట్టా భూమి ఉంది. దాంట్లో ఏం చేసినా ఎస్ఆర్ఎస్పిది ల్యాండ్ మొత్తం కబ్జా చేసేసాడు, మొత్తం ముందుకు చేసేసి అది మొత్తం ఇప్పుడు 20-22 ఎకరాలు వచ్చేటట్టు ఉంది. అయితే దాన్ని మేము ఏంటంటే ఇవాళ మొన్న ఎంఆర్ఓ గారు కాకపోతే ఇవాళ వచ్చారు సర్వే వాళ్ళు చేశారు. వాళ్ళు ఏం చెప్తలేరు, మేము 3 days 4 days సార్ చెప్తున్నారు. మాకు ఏంటంటే వాళ్ళతో న్యాయం జరగదు అనేది మాకు అనిపిస్తుంది. దీని మీద ఏడీ గారైనా దృష్టి పెట్టాలని మేము కోరుకుంటాను. 2-3 రోజులలో దీని మీద మాకు క్లారిటీ లేకుంటే, న్యాయంగా అనిపించకుంటే మేము తప్పకుండా రోడ్డు ఎక్కుతాము. మా గ్రామ ప్రజలు R&R కాలనీకి సంబంధించిన గ్రామ ప్రజలు అందరం రోడ్డు ఎక్కుతాం. అవసరం ఉంటే కలెక్టర్ దగ్గరికి పోతాం, అవసరం ఉంటే సీఎం దాకా కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.